హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్యూబర్నెటిస్లో సెక్యూరిటీ కాంటెక్స్ట్ని ఎలా యూజ్ చేస్తారనేది చూపించబోతున్నాను. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఫస్ట్ క్యూబర్నెటిస్ నోట్స్ యొక్క ఓఎస్ మీద అండర్లయింగ్ సెక్యూరిటీ మెకానిజంలో కంటైనర్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వడాన్ని కస్టమైజ్ చేయాలి అనే దానికి సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు. అంటే కంటైనర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి ఓఎస్తో, అప్పుడు మనం ఎలా సెక్యూరిటీ ఇవ్వాలి అనే దానికోసం సెక్యూరిటీ కాంటెక్స్ట్ని యూజ్ చేస్తాము. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది మనకు ఆబ్జెక్ట్ కాదు, ఇది ఒక అట్రిబ్యూట్ మాత్రమే. కస్టమైజేషన్ చేయడానికి పాడ్ స్పెసిఫికేషన్ అలో చేస్తుంది. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అంటే మనకు కంటైనర్స్ కంటైనర్స్లో ఉండేటటువంటి డేటాకు సెక్యూరిటీ కల్పించడం కోసం ఈ పాడ్ స్పెసిఫికేషన్లో మేము ఈ కస్టమైజేషన్ని యూజ్ చేస్తాం. ఇది సెక్యూరిటీ కాంటెక్స్ట్ని యూజ్ చేసుకొని. అలాగే సెక్యూరిటీ కాంటెక్స్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఒక పాడ్ యొక్క సెక్యూరిటీ కాంటెక్స్ట్ ప్రివిలేజ్ను, యాక్సెస్ కంట్రోల్ సెట్టింగ్స్ను డిఫైన్ చేస్తుంది. అంటే ప్రివిలేజెస్ను అలాగే యాక్సెస్ కంట్రోల్ సెట్టింగ్స్ను రెండిటిని సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది పాడ్ కోసం డిఫైన్ చేస్తుంది. అలాగే కంటైనర్కి ఏదైనా స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ పర్మిషన్స్ అవసరమైతే మనం సెక్యూరిటీ కాంటెక్స్ట్ని యూజ్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాము. పాడ్ స్పెక్లో ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ని డిఫైన్ చేస్తాము. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ నేను వర్కర్ నోట్స్లో లాగిన్ అవుతాను, రెండు నోట్స్లోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రెండు 172.31.64.190 అనేది నా వర్కర్ నోడ్ 1, 172.31.73.81 అనేది నా వర్కర్ నోడ్ 2. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. నోట్స్లో sudo user-add -u, ఇవి లైనక్స్ కమాండ్స్ మీకు తెలిసే ఉంటాయి. -u యూజర్ ఐడి 2000 ఇస్తున్నాను. కంటైనర్ -user -0 అనేటటువంటి యూజర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. నోడ్ 1లో సేమ్ యూజర్ని నోడ్ 2లో కూడా క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ కోసం కమాండ్ sudo group add -g 3000 అనేస్తాను. అలాగే కంటైనర్ -group -0 అనేటటువంటిది గ్రూప్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. సేమ్ కమాండ్ నేను గ్రూప్ నోడ్ 2లో కూడా యూజ్ చేస్తాను. సేమ్ ఒక యూజర్ని, ఒక కంటైనర్ యూజర్ 0ని, ఒక కంటైనర్ గ్రూప్ 0 అనేటటువంటి ఒక యూజర్ని, ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఇంకొక యూజర్ని, ఇంకొక గ్రూప్ని కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ sudo user-add -u 2001 అనేటటువంటి యూజర్ ఐడి తోటి కంటైనర్ యూజర్ 1ని క్రియేట్ చేస్తాను రెండు నోట్స్లోను. నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ కోసం కమాండ్ ఇక్కడ గ్రూప్ ఐడి 3001 ఇచ్చాను. అలాగే కంటైనర్ గ్రూప్ 1 అని ఇచ్చాను. ఇక్కడ గ్రూప్ 0 క్రియేట్ చేశాను, ఇక్కడ గ్రూప్ 1 క్రియేట్ చేస్తాను.
దెన్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. sudo mkdir-p etc మెసేజ్ అనేటటువంటి పాత్రలో నేను 2 నోట్స్లోనూ సేమ్ థింగ్స్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎకో ఇచ్చి ఒక స్ట్రింగ్ ఇస్తాను హెలో వరల్డ్. అలాగే పైప్ యూజ్ చేసుకొని sudo t కమాండ్ తోటి ఈ హెలో వరల్డ్ మెసేజ్ని ఈ message.txt అనే ఫైల్లోకి అపెండ్ చేస్తాను. ఇక్కడ కూడా సేమ్ నోట్స్లో సేమ్ ఇది ఇస్తాను. ఎకో హెలో వరల్డ్ పైప్ sudo t-a etc message.txt అనే ఫైల్లో మనం అపెండ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూపించేస్తుంది మన ఇన్ఫర్మేషన్. టీ కమాండ్ అదేను. నెక్స్ట్ ఈ message.txt అనేటటువంటిది etc మెసేజ్ పాత్రలో ఉండే ఈ message.txt అనే ఫైల్ sudo chown ఆ ఫైల్కి ఓనర్ పర్మిషన్స్ని గ్రూప్ పర్మిషన్స్ని చేంజ్ చేస్తున్నాను. దానికోసం sudo chown 2000 అంటే ఫస్ట్ ఏ అయితే యూజర్ క్రియేట్ చేశానో ఆ యూజర్ యొక్క యూజర్ ఐడిని అలాగే గ్రూప్ యొక్క గ్రూప్ ఐడిని ఇక్కడ రెండు యూజర్స్ రెండు గ్రూప్స్ క్రియేట్ చేశాను. కానీ నేను ఇక్కడ పర్మిషన్స్ ఫస్ట్ యూజర్ ఫస్ట్ గ్రూప్కి మాత్రమే ఇస్తున్నాను. ఈ కమాండ్ 2 నోట్స్లోనూ ఇస్తాను. ఈ ఓనర్ని చేంజ్ చేసిన తర్వాత ఈ ఫైల్కి పర్మిషన్స్ ఇస్తాను. సో 640 పర్మిషను etc message.txtకి chmod కమాండ్ తోటి పర్మిషన్స్ని అప్లై చేస్తాను. ఇక్కడ నోట్స్లో 2 నోట్స్లో పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. నేను ఇప్పుడు మాస్టర్లోకి వెళ్ళాను. మాస్టర్లోకి వెళ్ళి ఒక పాడ్ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాను. దానికోసం my-security context-pod.yaml అనే నేమ్ తోటి ఈ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి API వర్షన్ v1 అలాగే కైండ్ పాడ్ మెటాడేటా my-security context-pod అనేటటువంటిది ఈ పాడ్కి నేమ్ స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ మై యాప్ కంటైనర్ నేమ్ బిజీ బాక్స్ కంటైనర్ ఇమేజ్ అలాగే కమాండ్ ఇచ్చాను మెసేజ్. ఈ కమాండ్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే message.txt అనేది స్లీప్ 3600 ఈ బిజీ బాక్స్ కంటైనర్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత స్లీప్ అయిపోతుంది. అలాగే మౌంట్ వాల్యూమ్స్ మౌంట్ గురించి కాన్ఫిగ్ మ్యాప్లో మీకు చెప్పున్నాను లిటిల్ బిట్. కానీ వాల్యూమ్స్ అనేది ఒక చాప్టర్ లాంటిది. దానిని మనం ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాల్యూమ్ మౌంట్స్లో నేమ్ మెసేజ్ వాల్యూమ్ అని ప్రొవైడ్ చేస్తాం. మౌంట్ పాత్ మెసేజ్ అని ఇస్తాను. ఆ మెసేజ్ మనకి ఇక్కడ క్యాట్ కమాండ్ రన్ అవ్వాలి అని ఈ బిజీ బాక్స్ రన్ అయ్యేటప్పుడు ఈ కమాండ్ రన్ అవ్వడం కోసమే ఇస్తాం కాబట్టి కమాండ్స్ అనేవి ఈ మెసేజ్ అనేటటువంటి పాత్లో ఈ వాల్యూమ్ మౌంట్స్ చేసి అలాగే వాల్యూమ్స్లో message-వాల్యూమ్ అనే నేమ్ తోటి మనకి ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ మౌంట్ అలాగే వాల్యూమ్ నేమ్ సేమ్ ఉండాలి. అలాగే హోస్ట్ పాత్లో etc మెసేజ్లో ఈ కంటెక్స్ట్ అనేది message.txt ఫైల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ పాత్ని హోస్ట్ పాత్ కింద ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి క్రియేట్ చేసినట్లయితే ఈ పాడ్ని kubectl apply-f my-security context అనేటటువంటి ఈ పాడ్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కమాండ్ చెప్పున్నాను.
ఎర్రర్ లైన్ 11. ఇక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లం. పాడ్ మై పాడ్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ పాడ్ క్రియేట్ అయింది. బట్ పాడ్స్ని లిస్ట్ చేస్తాను. kubectl గెట్ పాడ్స్. నాకు సింగిల్ పాడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ లాగ్ చూసినట్లయితే kubectl లాగ్స్. ఈ పాడ్ నేమ్ ప్రొవైడ్ చేస్తాను. హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ కమాండ్లోకి కంటైనర్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు మనకు కంటైనర్ రన్ అవుతుంది. రన్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ కమాండ్ మనం యూజ్ చేయగలము. kubectl ఎగ్జిట్ కమాండ్ని కంటైనర్లో ఏదైనా కమాండ్స్ని రన్ చేయడం కోసం ఈ ఎగ్జిట్ కమాండ్ యూజ్ చేస్తాము. అలాగే పాడ్ నేమ్ ఇచ్చి పాడ్ కంటైనర్ని -ps అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రూట్ యూజర్ రూట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూసినట్లయితే క్యాట్ అలా ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ రూట్ యూజర్గా వచ్చింది. మనకి రూట్లో కమాండ్స్ రన్ అవుతున్నాయి కంటైనర్లో. ఇక మనం ఎటువంటి సెక్యూరిటీ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఈ డెఫినేషన్ ఫైల్లో అది రూట్ కమాండ్స్ యూజ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఇప్పుడు ఈ పాడ్ని డిలీట్ చేస్తాను. kubectl delete పాడ్ నేమ్ -now ఇచ్చినట్లయితే అది ఫాస్ట్గా డిలీట్ అయిపోతుంది. పాడ్ డిలీటెడ్. మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి ఇప్పుడు సెక్యూరిటీ కాంటెక్స్ట్ని ఎలా యూజ్ చేస్తామో ఈ ఫైల్లో ఎలా డిఫైన్ చేస్తామో చూపిస్తాను. ఇక్కడ స్పెక్ సెక్షన్లోకి వెళ్ళి స్పెక్ సెక్షన్ కిందనే కంటైనర్ కన్నా ముందు మనం సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. సెక్యూరిటీ అప్పర్ కేస్ C కాంటెక్స్ట్ కోలన్ ఈ కీ తర్వాత మనం రన్ యాజ్ యూజర్ అనేటటువంటి ఇంకో కీని యూజ్ చేసుకొని కోలన్ ఇక్కడ నేను మీరు గుర్తుండే ఉంటుంది 2 గ్రూప్స్ని 2 యూజర్స్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక గ్రూపు ఒక యూజర్కి మాత్రమే పర్మిషన్స్ అసైన్ చేశాను. ఇక్కడ ఏ గ్రూప్కి ఏ యూజర్కి అయితే పర్మిషన్స్ ఓనర్ని చేంజ్ చేయలేదు ఆ గ్రూప్ని ఆ యూజర్ని ఫస్ట్ యూజ్ చేస్తాను. 2001 యూజర్ ఐడి అలాగే fs గ్రూప్ అనేటటువంటి కీని యూజ్ చేసుకొని ఇక్కడ గ్రూప్ ఐడి 3001 అని ప్రొవైడ్ చేస్తాము. ఇలా మనం సెక్యూరిటీ కాంటెక్స్ట్ని
మన స్పెసిఫికేషన్లో పాడ్ డెఫినేషన్లో ప్రొవైడ్ చేస్తాము. దానికోసం సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనే అట్రిబ్యూట్ని తీసుకొని రన్ యాజ్ యూజర్ అనే కీని, దానికి సంబంధించినటువంటి వాల్యూని, అలాగే ఎఫ్ఎస్ గ్రూప్ అనే కీని, దానికి సంబంధించినటువంటి వాల్యూని, ఇక్కడ నా వాల్యూస్ 2001 to 3001 ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేసి పాడ్ అని క్రియేట్ చేస్తాను. ఇంకోసారి స్క్రీన్ క్లియర్ చేసుకొని పాడ్ని క్రియేట్ చేస్తాం kubectl అప్లై కమాండ్ తోటి. ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేయకూడదని ప్రీవియస్ వీడియోస్లో నేను పాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఇప్పుడు అప్లై కమాండ్ని ఎక్కువగా యూజ్ చేసుకోండి. మీరు కూడా ఫస్ట్ టైం అయితే క్రియేట్ని యూజ్ చేయండి. పాడ్ ఈ కమాండ్ వల్ల పాడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు kubectl get pods ఇచ్చినట్లయితే పార్ట్స్ లిస్ట్ అవుతాయి. ఇప్పుడు లాగ్స్ చూడొచ్చు మనం. kubectl లాగ్స్ మై సెక్యూరిటీ పాడ్ నేమ్ని ప్రొవైడ్ చేయండి. కెనాట్ ఓపెన్ మెసేజ్.txt పర్మిషన్ డినైడ్ అనేటటువంటి మెసేజ్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి సెక్యూరిటీ కాంటెక్స్ట్లో ఆ యూజర్కి కానీ ఆ గ్రూప్కి కానీ పర్మిషన్స్ ఏవీ లేవు. పర్మిషన్స్ ఇవ్వలేదు, ఓనర్ని గ్రూప్ని చేంజ్ చేయలేదు. అందుకని ఇక్కడ పర్మిషన్స్ డినైడ్ అని ఆ యూజరు ఏ కమాండ్ని యూజ్ చేయలేడు అని ఇలా సెక్యూరిటీ కోసం మనం ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మరొకసారి ఈ పాడ్ని డిలీట్ చేసి kubectl డిలీట్ పాడ్ నేమ్ $-now అంటే ఇమీడియట్గా డిలీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చినటువంటి యూజర్కి అలాగే పాడ్కి గ్రూప్కి చేంజ్ చేస్తాను. ఇక్కడ 3001 3000కి నేను పర్మిషన్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఈ 3000 అలాగే 2000గా చేంజ్ చేస్తాను. సేవ్ చేస్తాను ఈ ఫైల్. మళ్ళీ పాడ్ని క్రియేట్ చేస్తాను. kubectl అప్లై కమాండ్ తోటి పాడ్ క్రియేట్ అయింది. kubectl గెట్ పాడ్స్ చూసినట్లయితే మనకు పాడ్ క్రియేట్ అయింది. లాగ్స్ చూసినట్లయితే మనకు హెలో వరల్డ్ అనేటటువంటిది ఓపెన్ అయ్యింది. ఎందుకంటే ఇలా సెక్యూరిటీ పర్మిషన్ ఇచ్చినటువంటి యూజర్ని గ్రూప్ని యూజ్ చేయడం వల్ల సెక్యూరిటీ కాంటెక్స్ట్లో ఈ కంటైనర్కి మనం సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో సెక్యూరిటీని కల్పించడం కోసం ఇలా యూజ్ చేస్తుంటాము. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది ఒక అట్రిబ్యూట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇది సెక్యూరిటీ కాంటెక్స్ట్ గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ వాల్యూస్ యూజ్ చేసుకొని మీకు బాగా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. Kubernetes అనేది నవేడేస్ చాలా కంపెనీస్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. కంపెనీస్లో నేర్చుకుంటే మీకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ Kubernetes అనేది మీ రెజ్యూమ్లో ఉన్నట్లయితే దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.